ఖమేనీ, నెతన్యాహు బతికే ఉన్నారని ఒక వార్త వస్తుంది. ఎలాగో పశ్చిమాసియా భగ్గుమంటుంది. అమెరికా, ఇజ్రాయెల్ కన్నా అమెరికా బాంబులు వర్షం కురిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక వార్త ఇక్కడ హల్చల్ అవుతుంది. ఒకసారి చూడండి. ఇది చాలా పత్రికలో కూడా ఈ విధంగా ఇదే అర్థం వచ్చేలాగా రాశారు. యుద్ధం వచ్చినప్పుడు మొట్టమొదట బలయ్యేది సత్యమే, అంటే నిజం. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికన్ సెనేటర్ హైరామ్ జాన్సన్ సెనెట్లో చేసిన ప్రసంగంలో అన్న మాట ఇది. యుద్ధం జరిగిన ప్రతిసారి అది రుజువు అవుతూనే ఉంది. నెతన్యాహు, ఖమేనీల ఉనికిపై సందేహాలు. ఇజ్రాయెల్ దాడిలో ముజ్తబా ఖమేనీ, ఇరాన్ దాడిలో నెతన్యాహు చనిపోయినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయంట. వైరల్ అవుతున్నాయి మాత్రమే. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా భౌతికంగా ఎక్కడా కనిపించని ఇద్దరు నేతలు. ఆయన ఖమేనీ ఏదైతే ముజ్తబా ఉన్నారో, ఖమేనీ కుమారుడుగా ఆయన సుప్రీం కమాండర్గా బాధ్యత స్వీకరించారో, ఈయన కనిపించట్లేదు, నెతన్యాహు కనిపించట్లేదు. ఎక్కడ ఒక ట్రంప్ స్టేట్మెంట్లు అయితే ఇస్తున్నారు తప్ప నెతన్యాహు స్టేట్మెంట్లు ఇవ్వట్లేదు. ఇద్దరు ఏమయ్యారనేది ఒక వార్త. అలాగే ఖమేనీ కోమాలో ఉన్నారంటూ ది సన్ కథనం, ది సన్ అనే ఒక పత్రిక కథనం ఇచ్చిందంట. బతికే ఉన్నారు కానీ బాగా దెబ్బతిన్నారు ట్రంప్. అంటే ఏదైతే ఖమేనీ కొడుకు ఉన్నారో ఆయన కూడా కోమాలో ఉన్నారు. ఎందుకంటే ఇజ్రాయిల్ విదేశాంగ శాఖ మంత్రి కూడా అదే అనౌన్స్ చేశారు. ఇరాన్కి ఎవడు నెక్స్ట్ లీడర్ అయినా కూడా వాడిని లేపిస్తామని కూడా అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో రకరకాల అనుమానాలకు తావిస్తోంది. ఇంకా ఫ్యాక్ట్ చెక్ ద్వారా నిజమా కాదని తెలియాల్సి ఉంది. జూమ్లో మీడియాతో మాట్లాడిన నెతన్యాహు, జూమ్లో మాట్లాడారట మీడియాతో. ఆ వీడియోలో ఎక్కడా కనిపించని విలేకరులు, అది ఏ వీడియో అని పలువురి అనుమానం. ప్రెస్ కాన్ఫరెన్స్ సమయంలో మోగిన సైరన్లు పట్టించుకోనట్టుగా జవాబులు ఇచ్చిన నెతన్యాహు. అంటే ఏదైతే నెతన్యాహు జూమ్లో మీడియా మిత్రులతో సమావేశమయ్యారో అప్పుడు సైడ్ నుంచి సైరన్లని వినిపిస్తున్నా కూడా ఏంటి అది అడగకుండా, అటువైపు చూడకుండా ఒకేలాగా సమాధానాలు ఇవ్వడం కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నిజంగా నెతన్యాహు ఉన్నారా అనే సందేహాలు కూడా ఇప్పుడు వెల్లువెత్తున్నాయి. మరోవైపు యుద్ధానికి సంబంధించి రకరకాలుగా మనకి వినిపిస్తున్నాయి, రకరకాల దాడులు జరుగుతున్నాయని వినిపిస్తున్నాయి. నిజంగా ఒకవైపు అమెరికా పూర్తిగా అక్కడ దానికి సంబంధించిన దీన్ని నేలమట్టం చేస్తామని కూడా చెప్తోంది. మరోవైపు రకరకాల యుద్ధ కూడా చూడండి. ఇరాన్ ఆర్థిక కిరీటంపై ట్రంప్ దెబ్బ. అంటే ఒక్కొక్కటిగా వాళ్ళ ఇరాన్కి సంబంధించిన బ్యాంకుల మీద ఆల్రెడీ అమెరికా వాళ్ళు అటాక్ చేశారు. అలాగే అమెరికాకు సంబంధించిన ఐటీ దిగ్గజాల మీద కూడా ఇరాన్ మానవబాంబు దాడి చేస్తామని కూడా అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాల భగ్గుమంటుంది. యావత్ ప్రపంచానికే ఆర్థిక మాంద్యం ఇబ్బంది పడుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇరాన్ ఆర్థిక కిరీటంపై ట్రంప్ దెబ్బ. కర్గ్ ఐలాండ్లో దాడులు. అంటే ఇరాన్కి సంబంధించిన ఈ కర్గ్ ఐలాండ్ ఏదైతే ఉందో దాని మీద దాడులు చేస్తోంది అమెరికా. అలాగే ఎక్కడెక్కడ మెయిన్ స్థావరాలు ఉన్నాయో వాటన్నిటి మీద మేము అటాక్ చేసి ముంచేస్తాం, మ్యాప్లో లేకుండా చేస్తాం, మీరు ప్రతి దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారు, మీరు తగ్గట్లేదు, చర్చలకు రమ్మంటే రావట్లేదు అని ట్రంప్ ఒకవైపు అనౌన్స్ చేస్తూ మరోవైపు హెచ్చరిస్తూ లేపేస్తున్నారు. కానీ యుద్ధం మీద అంచనా సరిగ్గా వేయలేకపోయారనే వార్తలు వస్తున్నప్పటికీ ఇక్కడ మాత్రం అమెరికా దుందుడుకు స్వభావంతో వెళ్ళిపోతుంది. ఇరాన్ని నేలమట్టం చేసేలాగా ఉంది. మరోవైపు ఇరాను ఆ దాడుల్ని తిప్పికొట్టేందుకు దుబాయ్ మీద, టెహ్రాన్ మీద, ఖతార్ మీద, వాటి మీద దాడులు చేస్తుంది. అక్కడున్న ప్రజలు కూడా ఇబ్బందులు లోనవుతున్నారు. రీసెంట్గా గడిచిన శుక్రవారమో గురువారమో బుర్జ్ ఖలీఫా, అంటే దుబాయ్లోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్, దానికి సమీపంలో కేవలం ఒక జస్ట్ 200 మీటర్స్ డిస్టెన్స్లో ఒక బాంబు దాడి జరిగిందట. ఇరాన్ చేయించింది డ్రోన్ ద్వారా. దాని మీద ఇప్పటికే బుర్జ్ ఖలీఫాలో ఉన్న చాలా మందిని, పెద్ద పెద్ద టవర్స్లో ఉన్న చాలా మందిని కూడా ఖాళీ చేసి వేరే స్థావరాలకి పంపించడం కూడా జరిగింది. సో ఈ యుద్ధము ఇంత భీకరంగా జరుగుతుండడం, ఈ కర్గ్ ఐలాండ్ని సవాల్ చేస్తూ వాటిలో దాడులు చేయడం, అమెరికా, ఇరాన్ కూడా ప్రతీకాల దాడులు చేస్తామని హెచ్చరించడం, ఇది ఇంకొక వారం రోజుల్లో క్లియర్ అయిపోతుంది అన్నారు. వారం రోజులు జరిగి మరలా 3 రోజులు అయిపోయింది, ఇంకా యుద్ధం ముగిసిపోలేదు. ఇంకా ఇజ్రాయెల్ కూడా దాడులు చేస్తోంది, అమెరికా భీకర దాడులు చేస్తోంది. ఎక్కడైతే ఆ హర్మూజ్ జలసంధి ఉందో దాని ద్వారా ట్యాంకర్లు పంపించారా సరే, లేదంటే ఇంకా భీకర దాడులు చేస్తాం, మీకు ఏదైతే ఏ కాన్ఫిడెన్స్ అయితే ఉన్నారో దాన్ని హర్మూజ్ జలసంధి మేము స్వాధీనం చేసుకుంటామన్నట్టుగా కూడా ట్రంప్ ఇక్కడ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద ట్రంప్ అధికార దాహము, అహంభావంతో ప్రవర్తిస్తున్నారనేది కూడా వాస్తవమే. దీన్ని ఇంత తీవ్రస్థాయి యుద్ధానికి దారితీసింది. సో ఇది ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా లేదు. ఇంకొక 4 రోజులు, మహా అయితే వారం రోజుల్లో అంతా సద్దుమణిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.